నువ్వు బండిని ఆయన ఇంటికి తీసుకెళ్ళు. నీ చేతికి గానీ ఆయన గోల్డ్ ఇవ్వలేదంటే నేను వదిలేస్తాను. లేదంటే నువ్వు నీ ఫ్రెండ్ నా డబ్బులు ఇచ్చేయను. ఇదిగో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మీ సమస్య, మీరు చూసుకోండి. నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి, దిగండి, దిగండి. బండి డైరెక్ట్ గా మొహద్ ఇంటికి తీసుకెళ్ళరా. ముజిన్ ఫిరోజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో, కానీ ముజిన్ ని యామానించి ఫిరోజ్ మొత్తం బంగారాన్ని దోచుకోవాలనుకున్న ప్లాన్ లో నేను మొహమ్మద్ అన్న బాగా చిక్కుకున్నా. ఫిరోజ్ బెదిరించిన వల్ల ఎయిర్పోర్ట్ నుండి మొహమ్మద్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిలో నేను ఉండిపోయాను. అన్నా, మహమ్మద్ అన్న ఇల్లు ఎక్కడుంది? గల్ఫ్ లో ఉండేవాడే. మీరు పోలీసా? పోలీసా? మమ్మల్ని చూస్తే పోలీసులా ఉన్నావా? మేము దుబాయ్లో ఫ్రెండ్స్ ని. ఆల్వీ బామ్మర్ది కొన్ని బట్టలు ఇచ్చి పంపాడు పిల్లల కోసం. అవి తీసుకుందామని వచ్చాం. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఎదురొచ్చారు. ఏమైంది? మన మొహమ్మద్ అన్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు సంతోషమేగా? రే కాస్త దగ్గర అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు త్వరగా బడి తీ, మనం బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నావు? దిగండి 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 రా. అడిగేదానికి సమాధానం చెప్తే చాలు, సరేనా? దింపు దింపు దింపు. మొహమ్మద్ అన్న కోసం వచ్చారు కదా, చూసాక వెళ్ళండి. దిగో. అక్కడ ఉన్న జనాల మధ్య క్రిమినల్ లా కూర్చున్నప్పుడే, నాన్నగారి శరీరం ముక్కలు ముక్కలు అయ్యి అంబులెన్స్ లో వచ్చి దిగినప్పుడే ఫైజల్ ని నేను మొదటిసారిగా చూశాను. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం వాడే. మోసం జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాతే ఫైజల్ వాళ్ళ నాన్న చాలేదని తెలిసిందే. మరుసటి రోజు మేము ఫిరోజ్ ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు వాడు గల్ఫ్ కి వెళ్లిపోయాడన్న విషయం మాకు తెలిసిందే. తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఫైజల్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న ఇల్లుని అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ తర్వాత నేను ఫైజల్ ఎన్నో ఏళ్లుగా వేచున్నా ఫిరోజ్ లెక్కలు తేల్చడానికి. వాడిని ఎలాగైనా నేను పగ తీర్చుకోవడానికి నేను మూజా అజీ అన్నతో గోల్డ్ కెరీర్ అయ్యాను. ఈసారి రాబోయే బంగారం ఖచ్చితంగా ఫిరోజ్ అయి ఉంటుందని ముందుగా ప్లాన్ చేసి దోచేశాం. అన్నీ సడన్ గా ఆలోచిస్తే అలా కాదురా. నీ మీద నాకేం కోపం లేదు. నన్ను కాపాడడం కోసం నువ్వు నాతో వచ్చి ఆఖరికి నిన్ను తిట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించరా. నీతో కాకపోతే ఇంకెవరితోరా చెప్తాను. అదే అక్కడున్న రష్యన్స్కి చెప్తే నన్ను ఉతికి ఆరేస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకేదో ఒక రోజు నా చేతికి చిక్కుతారు. వాళ్ళ కోసం నువ్వు చావకూడదు అనుకుంటే చెప్పు. నేను ఒక అబ్బకు పుట్టినోడి సార్. ఎవరిని ఇరికించను. పెద్ద పోటుగాడ్లా మాట్లాడవనుకో, నీ పెళ్ళాం బిడ్డలు నడి రోడ్డు మీద అడుక్కుంటారు. ఒకరిని నాన్న అని పిలిచే సుఖం ఉంటుంది చూసారా, అది మీకు చెప్తే అర్థం కాదు. చూడరా, వదలదు వాడిని. చాలా వెయిట్ గా ఉంది. నిజంగానే సర్టిఫికేట్? అవును, ఈ ఆల్బీ ఎవరు? ఆల్బీ అంటే నేనే. నా పూర్తి పేరు జేమ్స్ ఆల్బర్ట్. ఫ్రెండ్స్ అందరూ ఆల్బీ అని పిలుస్తారు. ఎక్కడ నీతో నేను చెప్పాను కదా బ్యాగ్ తీసుకురావద్దని. ఇలా జరుగుతున్నా నాకేం తెలుసురా.
వాళ్ళు ఉండడం వల్ల తప్పించుకున్నాం, మంచిదే. కనీసం నీకు ఇప్పుడైనా అర్థమైంది కదా వాళ్ళ గురించి. ఫిరోజనా? సాదిక్, నా వస్తువు ఎన్ని రోజులైందో నీకు తెలుసు కదా. నువ్వు మూసావాడు దొరకలేదని వెళ్ళిపోవచ్చు, కానీ నీ కష్టపడ్డ డబ్బులన్నీ పోయాయి. ఇక మూసాతో బిజినెస్ కావాలా లేదా అని నేను ఆలోచిస్తాను. అయ్యో అలా చెప్పండి అన్నా, వాడిని ఎలాగైనా పట్టేస్తాం. ఊరికే మాట్లాడుతూ ఉండకో. మగాడు అయితే చేసి చూపించు. 2 రోజులు నేను వెయిట్ చేస్తాను, లేదంటే నా కుర్రాళ్ళు దిగుతారు. ఆ తర్వాత అన్నా కిన్నా అంటూ నా ముందు నిలబడకండి. హలో అన్నా, హలో. హలో, నువ్వు ఫోన్ చేసినప్పుడు తీయలేకపోయాను. ఇందుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బాగా తాగి తిరుగుతూ ఉండు. నా ఫోన్ అటెండ్ చేసి మాట్లాడడానికి 10 సెకండ్లు కూడా నీ దగ్గర లేదా? అర్థం చేసుకో, సారీ చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను కోయంబత్తూరుకు వచ్చాను. బెంగళూరుకి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇలా ప్లేసెస్ మార్చి వెళ్ళకపోతే నేను ఇరుక్కుపోతాను కదా. కేరళ రిజిస్ట్రేషన్ బండి ఏదో ఇంటి దగ్గర చూసానని రష్మి చెప్పింది. అందుకే నైటే బయలుదేరిపోయాను. ఇంకా 2-3 రోజులే. ఆ తర్వాత బాంబే లేదా గుజరాత్ కి వెళ్ళిపోదాం. బంగారం అమ్మేసిన వెంటనే ఈ దేశం నుండి వెళ్ళిపోవచ్చు. జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు అల్బీ. జరిగే విషయం గురించి చెప్తున్నా. అదే నా భయం అంతా. ఉదయాన్నే ఇలా సోది మాట్లాడుకో. నువ్వు సిద్ధంగా ఉండు. ఇండోనేషియా వెళ్ళిన తర్వాత నీకు టికెట్ పంపిస్తాను. నువ్వు బెంగళూరు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి. ఓకే, అసలు నేను ఈ రోజంతా నిద్రపోలేదు. సరే, బాయ్, టేక్ కేర్. నాన్సీ ఫోన్ చేసింది. తను బెంగళూరుకి వెళ్తుందంట. ఆ, సాదిక్ వాళ్ళ మనుషులు తన ఇంటికి వెళ్ళారట. వాళ్ళకి వేరే పడిపాటలేదేమో. ఆల్బీ, ఇక మనం లేట్ చేయొద్దు. రేపు ఉదయాన్నే మనం సేటు దగ్గరికి వెళ్దాం. ఏం జరిగినా చూసుకుందాంలే. ఆల్బీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎంచేపు మీకోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకోవడంత సమయం లేదు. ఆ బ్యాగ్ ని ఇక్కడ పెట్టి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోండి. నేను చేసే మొదటి మంచి విషయం ఇది. మిమ్మల్ని ప్రాణాలతో తగలపెట్టమని నాతో చెప్పారు, కానీ మీరు కుర్రాలు కదా, ఎక్కడికైనా పారిపోండి. నా వైపే తప్పు జరిగిందని నేను చెప్పుకుంటానులే. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా. నేనే అలెక్స్ జాన్, పోలీసే, కానీ మీకు యముడు. Hey!